నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు అంశం చాలా ముఖ్యమైన అంశం. అంటే ప్రతిరోజు కూడా మేము ముఖ్యమైన అంశాలనే మీకు ప్రజెంట్ చేస్తున్నాం. దాంతో పాటుగా ఇది ఇంకా కాస్త ఆలోచించాల్సిన అంశమని చెప్పుకోవచ్చు. ఇక విషయానికి వస్తే రామకృష్ణ థియేటర్ ప్రక్క నుండి తూర్పు రైల్వే స్టేషన్ మీదుగా బాలాజీపేట వచ్చే రోడ్డు మీకు ఇప్పుడు చూపించబోతున్నాం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అంటూ ఒక సామెత వింటూ ఉంటాం. అలాగే ఇక్కడ మంచి రోడ్డు ఉంది, స్ట్రీట్ లైట్ పోల్స్ ఉన్నాయి, వాటికి లైట్లు కూడా ఉన్నాయి. కానీ సుమారు 6 నెలల నుండి అవి వెలగడం లేదు అని ప్రజలు చెబుతున్నారు. అంటే ఇక్కడ క్షేత్రస్థాయి అధికారుల పనితీరు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, పలానా ఊరికి కరెంట్ లేదట, ఒకటే స్ట్రీట్ లైట్ ఉంది. కానీ ఇక్కడ సుమారు కిలోమీటర్ మేర స్తంభాలున్నాయి, లైట్లున్నాయి, అన్నీ ఉన్నాయి, కరెంటు కూడా ఉంది, కానీ వెలగవు. ఇక్కడ భయానక దృశ్యం ఏంటంటే గుంపులు గుంపులుగా ఆవులు పడుకుని ఉంటాయి, చీకట్లో కనిపించవు, నల్లగా ఉండేవి అన్ని రకాలు ఉంటాయి. పదుల సంఖ్యలో ఆవులు పడుకుని రెడ్ రోడ్డు మీదే పడుకుని ఉంటాయి. పొరపాటున వాటికి తగిలి పడిపోయినా వాటికి దెబ్బ తగులుతుంది, మనుషులకి దెబ్బ తగులుతుంది. అదేవిధంగా ఇక్కడ రాత్రి 9 దాటితే సుమారుగా జనసంచారం ఉండదు, చెమ్మ చీకటి. పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీతో ఎక్కడికైనా బయటకు వెళ్ళిన వాళ్ళు ఇటు పక్క రావాలంటే భయపడి ILTD ఫ్లైఓవర్ మీదుగా ఇటు పక్క వస్తున్నారు. అంటే ఎంత భయంకరంగా ఈ రోడ్డు ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ప్రజలు. మరి అధికారులు తక్షణమే ఈ విషయమై సమీక్ష నిర్వహించి ఎందువలన సుమారు 6 నెలల నుండి లైట్లు వెలగడం లేదు అనే విషయంపై ఒక క్లారిటీకి వచ్చి తక్షణమే బాగు చేయించి లైట్లు వెలిగేలా చూసి ఇక్కడ ప్రజలకు ఏ విధమైన అపాయం జరగకుండా కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే దానికి ఖచ్చితంగా క్షేత్రస్థాయి అధికారులు మరియు ఉన్నతాధికారులే కారణంగా చెప్పుకోవచ్చు అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.